ఎలక్షన్లన్నీ ఒడిచినాయి, గెలిచినాము, అయిపోయింది. మళ్ళా 5 ఏళ్లకు చూసుకుందాంలే అన్నట్టు గాలికి ఇడిచిపెడితే పబ్లిక్ అస్సలు ఊకుంటలేరు. అందుకే కొత్తగా వచ్చిన ఏ సర్కారైనా సీట్ల కూర్చున్న ఫస్ట్ రోజు నుంచే పని షురూ చేస్తున్నది. సీఎం సర్కార్ నుంచి మంత్రుల దాకా అందరూ ఎమ్మటే రంగంలోకి దిగుతున్నారు అన్నట్టు ఏపీల పగ్గాలు చేతులకు తీసుకున్న బాబు సార్ కూడా ఇప్పుడు రువ్వడి పెంచిండు. ముందుగా చెప్పినట్టే మార్పులు షేర్పులు గట్టిగానే చేస్తున్నాడు. పనులు ఎట్లెట్లా నడుస్తున్నాయో ఒక్కసారి చూద్దాం. సీట్లే కూకుంటే ఇక రికాము లేకుండా పని చేస్తామని ముందుగానే చెప్పిర్రు కాబట్టి అన్నట్టుగానే ఏపీల కొత్త సర్కారు వాళ్ళు ఉరుకులు పరుగులు పెడతాండ్రు. అందరికంటే ఎక్కువ బాబు సారు పొద్దుల్ల ఆఫీసులనే ఉండి మీటింగుల మీద మీటింగులు పెడతాండు. పొద్దుగాల 10కి ఆఫీసులకు పోతే మళ్ళా 6 అయినాకనే సారు బయటకు వస్తున్నాడట. మంత్రులు కూడా దినం సెక్రటేరియట్ కు రావాలి, పని ఏందో చూసుకోవాలి, తెలివని ముచ్చట్లేమనుంటే తెలుసుకోవాలి అన్నట్టు గట్టిగా చెప్పిండట. ఇక అన్నిటికంటే ముందుగాల పోలవరం ప్రాజెక్టు మీదనే గట్టిగా నజరేసినట్టున్నాడు బాబు సారు. సోమవారం నాడు పోలవరం ప్రాజెక్టు పనులు దాకొచ్చినాయో, ఇంకెంత పని బాకున్నదో, ఎన్ని పైసలు కావాలనో, ఎన్ని దినాలు పడుతుందో ఆఫీసర్లతోని మాట ముచ్చట చేస్తాడట. ఇంకో ముచ్చట ఏంటిదంటే ఓ దిక్కు పబ్లిక్ పని, ఇంకో దిక్కు పార్టీ పని, రెండిటికి టైం ఇవ్వాలి అన్నట్టు చూస్తున్నాడట సారు. కార్యకర్తలు లీడర్లను నారాజు కాకుండా చూసుకోవాలి అన్నట్టు చేస్తున్నారట. ఎంత పనున్నా సందు దొరికినప్పుడల్లా కార్యకర్తలతో మాట్లాడే ఈగురని చేస్తున్నాడట. కార్యకర్తలు పార్టీ లీడర్లతోని మాట్లాడనికే దినం ఏదో ఓ టైం పెట్టుకుంటున్నాడట సీఎం సారు. ఇంకో దిక్కు ఆఫీసర్ల మార్పులు చేర్పులు కూడా గట్టిగానే నడుస్తున్నాయట. మంచిగా పనిచేసేటోళ్లను ఏరి కోరి మరి సీఎం ఆఫీసులో పెట్టుకుంటున్నారట. పాత సర్కారు వాళ్ళు ఉన్నప్పుడు భజన చేసిన ఆఫీసర్లను ట్రాన్స్ఫర్లు చేసే పనిలే ఉన్నారట. అటు సీఎం సారు తొలత సంతకాలు పెట్టిన పనులు కూడా ఆలస్యం చేయకుండా పూర్తి చేయాలని ఆర్డర్లు వేసిండ్రట. ఇప్పటికే అన్నా క్యాంటీన్ల ఫైలు మీద సంతకాలు అయినాయి కాబట్టి అన్ని జిల్లాల్లో అన్నా క్యాంటీన్లు పెట్టడానికే జాగలు గిట చూస్తున్నారట. 5 రూపాయలకే పొద్దుగాల నాష్టా, మధ్యాహ్నం ఉడుకుడుకు బువ్వ కూరలు పెడతారట. సెప్టెంబర్ 21 లోపు రాష్ట్రం అంతా కలిపి 2003 క్యాంటీన్లు తెరవాలని చెప్పిండ్రట. ఏమైతే గానీ కొత్త సర్కారు వాళ్ళు ఆలస్యం చేయకుండా పని సురువు చేసిండ్రు అనుకుంటారు ఇప్పుడు ఏపీ పబ్లిక్. ఇన్నొద్దులంటే ఒకటెనక ఒకటి ఎలక్షన్లతోటి పార్టీలకు రికార్డు లేకుండా పోయింది. ఇక ఇప్పుడు జర్ర నెమ్మలమయ్యారు కాబట్టి ఇక పాత లెక్కలన్నీ బయటికి తీసే ఇగరం చేస్తుర్రు. అట్లనే ఇక ఇప్పుడు తెలంగాణలో సర్కారోళ్లకు ఎగస్ పార్టీలకు నడుమ కిరికిరి గట్టిగానే నడుస్తున్నది. కరెంటు కాడ్ నుంచి ప్రాజెక్టుల దాకా, కొలువుల కాడ్ నుంచి పరీక్షల దాకా పాత సర్కారోళ్లను ఇరుకున పెట్టినట్టే చేస్తుర్రు కొత్త సర్కారోళ్ళు. అన్నేమో గాని ఇగో కరెంటు మీద గట్టిగానే నడుస్తున్నది పంచాది. అప్పులు చేసిండ్రని, ఖజానా ఖాళీ చేసిండ్రని సందు దొరికితే చాలు సీఎం సర్కార్ నుంచి తెలంగాణ మంత్రులంతా పాత సర్కారులను సాపిస్తుంటారు. అన్నేమో గాని కరెంటు మీద తొలత సంది పాతోళ్లకు కొత్తోళ్లకు లడాయి గట్టిగా నడుస్తుంది. కరెంటు మీద గనిగానం అప్పులు ఎందుకు చేసిండ్రు, గాతగానం కరెంటు ఏంటి కొనుక్కున్నారు అని పాత లెక్కలన్నీ బయటికి తీసే ఇగురం చేస్తున్నారు ఇప్పుడు చేయి పార్టీ సర్కారు. దాని మీద ఓ కమిటీ వేసి పాత సీఎం కేసీఆర్ సార్కు నోటీసులు కూడా ఇచ్చిండ్రు. ఇక ఇప్పుడు గా నోటీసులకే కేసీఆర్ సార్ కూడా ఓ లేఖ రాసి సమాధానం చెప్పిండట. మొత్తం 12 కమ్మలల్లా గట్టిగానే రాసిండట లేఖ. ఇక అందులో ఏమున్నదయ్యా అని అంటే అంత కంటగింపు వ్యవహారం చేస్తాండ్రు, కక్ష సాధిస్తాండ్రు, పేరు రాకుండా చేస్తాండ్రు అన్నట్టు రాసుకొచ్చిండట. కొత్త రాష్ట్రం వచ్చిన ఏళ్లలో పొద్దుగాల 3 గంటలు, పొద్దుమీకంగా 3 గంటలు కరెంటు తీసుకోవాలట. 3 ఫేజ్ కరెంటు దొరికేదే కాదట. అసోంటిది 10 ఏళ్లలో రాష్ట్రాన్ని కరెంటుకు ఖజానా లెక్క మార్చినాం అన్నట్టు చెప్పుకొచ్చిండట. కొన్న కరెంటు, అప్పు చేసి తెచ్చిన కరెంటు అంత పబ్లిక్ కే ఇచ్చినాం అన్నట్టు రాసుకొచ్చిండట. వేరే ముచ్చట్నే లేనట్టు తాపకోసారి కరెంటు ముచ్చట్లే ఎల్లదీస్తాండ్రు, 4 గుట్లే నాదాన అయ్యేటట్టు చేస్తాండ్రు అన్నట్టు కమిటీ ఆఫీసర్లకు కూడా సారు సురుకులు పెట్టిండట. విచారణ కాక ముందే తప్పు చేసినట్టు మాట్లాడుతున్నారని కూడా రాసిండట. ఇక గిసోంటి ఆలల్లో ముంగట ఊకొని ముచ్చట్లు చెప్పినా ఏం ఫాయిదా ఉండదు అన్నట్టు రాసిండట సారు. ఇగిదిట్లుంటే ఇంకో దిక్కు చేసిందంతా చేసి ఇప్పుడు గిట్లా మాట్లాడతారా అన్నట్టు గరం అవుతున్నారు చేయి పార్టీ లీడర్లు. యాదాద్రి ప్లాంట్ బయటపడితే కేసీఆర్ కూడా పోతాడు. అందుకనే కమిషన్ వద్దంటుండు. కేసీఆర్ వద్దన్న ఆగదు. నువ్వు బీజేపీలో కలిసినా ఆ ఎల్క నరసింహారెడ్డి కమిషన్ నేను వదిలిపెట్టదు. ఆధారాలతో సహా ఉన్నది. 12,500 కోట్లు చిల్లర డ్రా చేసుకున్నాం. అందులో మన 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 ఈ నాగారం మనిషి కూడా 2,000 కోట్లు తిన్నాడు.
ఆ ఇల్లు చూసావు ఎట్లుందో. మంత్రులు కూడా గిట్లనే కోపానికి వస్తున్నారు. మరి అంత చూస్తుంటే కరెంటు ముచ్చట్లు కారు పార్టీలకు గట్టిగానే షాటు కొట్టించేటట్టున్నాయి అనుకుంటారా అందరూ. ఇటు సర్కారు వాళ్ళు తగ్గేదేలే అంటారు, అటు ఏగసు పార్టీ వాళ్ళు తగ్గేదేలే అంటారు. మరి ముచ్చట ఏం దాకపోతుందో ఏమో చూడాలి. గెలిచినాం అంటే గెలిచినాం అన్నట్టు కాదు, ప్రజల తిప్పలేందో అరుసుకోవాలి. మంత్రి అయినా కదా అని బుగ్గ కారేసుకొని తిరిగి వస్తా, ఇంటికొచ్చి సీట్ల కూర్చుంటా అంటే అవుతుందా? పబ్లిక్ ను కలవాలి, వాళ్ళ కష్టాలు తెలుసుకోవాలి, రంది పెట్టుకున్న వాళ్ళను ఓదార్చాలి. అప్పుడే మంత్రి సారు మా సారే అని అనుకుంటారు. అందుకే ఏపీలో ఐటీ మంత్రి లోకేషన్ సారు పబ్లిక్ తిప్పలు అరుచుకునేటి పని ముంగటేసుకుండు. ఇట్లా మంత్రి పదవి వచ్చిందో లేదో పబ్లిక్ తిప్పలు అరుచుకునేటి పని ముంగటేసుకున్నాడు మంత్రి లోకేశం బాబు. ఎప్పుడు వచ్చినా నా ఇంటి తలుపులు తెరిచే ఉంటాయి రారి అన్నట్టే పబ్లిక్ కు చెప్పిండు. ఇక సార్కి అంత మాట అన్నాక పబ్లిక్ కూకుంటారా? ఎవరెవరికి ఏమేం తిప్పలు ఉన్నదో కాగితాల మీద రాసుకొని సీదా లోకేశం సార్ ఇంటికి వచ్చిరు మంగళగిరి పబ్లిక్. వాళ్ళకి ఏమేం తిప్పలు ఉన్నాయో అన్ని కాగితాల మీద రాసి మంత్రి సార్ చేతుల్లో పెట్టి వాళ్ళ తిప్పలన్నీ సార్తో చెప్పుకునేందుకు ఉండవల్లిలున్న వాళ్ళ ఇంటి ముంగట లైన్ కట్టిరు. ఇట్లా చిన్నదో పెద్దదో ఏదో ఒకటి ఒక్కోల్ది ఒక్కో తిప్పల, ఒక్కోల్ది ఒక్కో పరేషాను. ముసలోళ్ళు, ముడుగోళ్ళు, పాటుసోళ్ళు, బుడ్డ పొల్లగాళ్ళు, నడీడు మనుషులు, ఆడోళ్ళు, మొగోళ్ళు అందరికందరిగో ఇట్ట సార్ను కలిసేందుకు బారులు తీరిరు. మంత్రి లోకేశం సార్ సుత ఇగో ఇట్ట ఇంటి ముంగటున్న ఖాళీ జాగాలు నిలబడి ఒక్కొక్కరిని పిలుచుకున్నాడు. అలా తిప్పలేందో అరుచుకున్నాడు. ఈ అవ్వకి ఏం తిప్పలు వచ్చిందో, ఎంత పెద్ద కష్టం వచ్చిందో గాని మంత్రి సార్ తానికి పోయి గోడెల్ల పోసుకుంది. సార్ సుత పక్క పాయింట్ ఉన్న ఆఫీసర్లు పిలిచి అవ తిప్పలేందో ఎమ్మట్లనే తీర్సూరి అన్నట్టే చెప్పిండు. ఇక ఇది ఇట్టుంటే ఇటు సార్ను కలిసేందుకు వచ్చేటోళ్ళు ఉత్త చేతులతోని పోతెట్ట అనుకున్నట్టున్నారు. పనిల పని చెల్ల బట్టలు, పూల గుత్తులు పట్టుకొని పోయిర్రు. సారెం బట్టి నిలబడి ఫోటోలు గుంజుకున్నారు. సార్ ఫోటోలనే పటం కట్టించి సార్కే కానుకలు ఇచ్చిర్రు. ఇంకో దిక్కు పబ్లిక్ ను కలుసుడు లోకేశం అన్నకు కూడా మంచిగా అనిపించిందట. వాళ్ళని కలిసి వాళ్ళు చెప్పుకున్న కష్టాలన్నిటిని జప్పులు తీర్చేందుకు నాకు ఒక గొప్ప అవకాశం దొరికింది అని ట్విట్టర్ కు రాసుకొచ్చిండు లోకేశం అన్న. ఇది ఒక్కటే కాదు, ఇటు చదువుల మంత్రి పదవి కూడా సార్ తానే ఉన్నది కాబట్టి అటు సర్కారు బల్ల మీద కూడా నజరేసిండు లోకేశం అన్న. సర్కారు బల్లల్లో చదువుకునేటి పొల్లగాళ్ళకి ఇచ్చేటి పుస్తకాల కాంచి బల్లలుండేటి సౌలతుల దానిక అన్ని అరుచుకుంటున్నాడు. పెద్ద సార్లతోని మీటింగులు పెట్టి మాట్లాడుతున్నాడు. ఇగో ఇట్ట రెండు శాఖలు సార్కు రెండు కండ్లు అన్నట్టే పాలన సురువు చేసిండు లోకేశం అన్న అనుకుంటున్నాట ఇప్పుడు ఏపీ పబ్లిక్. వామో, మొన్న పెద్ద చిరుత పులి మా వాడకట్టుకొచ్చింది. పొద్దుకల సిమ్మ చీకటి పడ్డది, మొగులంతా మబ్బు పట్టింది. చిన్నగా గోడల మూతలకు నడుచుకుంటూ వస్తుంది. ముందుగల చూసి అది ఏ కుక్క గిట్లనేమో అని అనుకున్నాం గాని ఏలుగులకు వచ్చినాక దాన్ని చూసి ఇంట్లో కురికి తలుపులు పెట్టుకున్నాం. ఇక ఈ నడుమ మన తాన బగ్గ మోపైనాయి అబ్బా చిరుతలు. అంటే చాలు ఊళ్ళల్లో కురుకొస్తున్నాయి. మన కాడున్నాయి సాలవన్నట్టు పక్క రాష్ట్రాలకించి కూడా వస్తున్నాయి. మనం చెడిపోయినా ఏం కాదు గాని పక్క పాయింట్ ఉన్నోళ్ళు అస్సలు బాగుపడొద్దు అన్నట్టే చేస్తుంటారు కొంతమంది. ఇగో ఇప్పుడు తమిళనాడు రాష్ట్రంలో ఉన్న అడవి ఆఫీసర్లు చేసిన పనితనం కూడా గట్టినే ఉన్నది. తమిళనాడు రాష్ట్రంలో ఉన్న తిరుపత్తూర్లో షానొద్దులకించి చిరుతపులి తిరుగుతుందట. దాన్ని పట్టుకునేందుకు నానా తిప్పలు పడి అక్కడి అడవి ఆఫీసర్లు ఎటనో గట్ట దొరకబట్టిన చిరుతపులిని పట్టుకపోయి యాన్నో ఓకాడ పబ్లిక్ లేని జాగల్లో పెద్ద పెద్ద అడవులల్లో ఇడిచి పెడతారు గాని ఇంకిక్కడేదో తక్కువ ఉన్నట్టు పట్టుకొచ్చి చిత్తూరు జిల్లాలో కుప్పం అడవులలో ఇడిచి పెట్టిపోయిలాట. ఇప్పటికే చిత్తూరును చుట్టుముట్టట్టు ఏనుగులు, చిరుతలు అక్కడి పబ్లిక్ కు సుక్కలు చూపెడుతున్నాయి. అక్కడి పబ్లిక్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇక ఇప్పుడు ఐజాలవన్నట్టు ఇప్పుడు పక్క రాష్ట్రం కెంచి పట్టుకొచ్చి ఇక్కడ ఇడిచిపెట్టుడేందని చిత్తూరు అడవి ఆఫీసర్లు మస్తు గారానికి వస్తున్నారు. గింత కూడా మొదలాబియకుండా పట్టుకొచ్చి మా కాడ ఇడిచిపెట్టేదేందని మస్తు గుస్తవుతున్నారు. ఇక ఇదిట్టుంటే ఇటుకి చిరుతపులి ముచ్చట ఆడవాడి ఈడవాడి అక్కడి చుట్టుముట్టు ఊళ్ళల్లో ఉండేటి పబ్లిక్ చెవుల బౌడుతోని ఎప్పుడు ఏమైతుందోనని మస్తు వణుకుతున్నారట. ఇంట్లోకించి కాలు బయట పెట్టాలంటే భయపడుతున్నారట. చూసిరా ఎట్టుందో కథ. ఏమో అంటారు కదా, గుర్రం గుడ్డిది అయితే తోడేళ్ళొచ్చి తోకతోని కొట్టిందట. ఆగో అయితేనే ఉన్నది ఇప్పుడు గీ ముచ్చట కూడా అనుకుంటూ గీ ముచ్చటకైన చిత్తూరు పబ్లిక్.
ఇగో అన్నలు గీ వార్త చూపెడుతున్నానని నన్ను అసలు తిట్టుకోకుర్రి, గీ వార్త చూసి గుండెలు బాదుకోకుర్రి. మందు బాబులుంటే గీ వార్తను అసలే చూడకుర్రి, చూసి మీరు తట్టుకోలేరు, మీ గుండెల గుణపాలు దిగినట్టు అవుతుంది. ఇంతకు ఏందా వార్త అని అంటారా? మందు బాబులు గుండెలను పిప్పి చేసేటి వార్త గిది. చెప్పేటందుకు నాకే నోరొస్తలేదు. మందు మీద పాయరం ఉన్న అన్నలు చూస్తే వాళ్ళు ఎట్లా తట్టుకుంటారో ఏమో. అయ్యో అయ్యో అయ్యో, ఎంత ఘోరం ఎంత ఘోరం, ఎంత పాపం చూడోలి. బంగారం అసంటి మందు బాటిళ్లను రోడ్డు రోల కిందేసి తొక్కిస్తున్నారు. చక్కదనాల మందు ఉట్టి పుణ్యానికి నేల పాలయ్యే కదనుల్లా. ఇదేమన్నా న్యాయమేనాక పోలీసు వాళ్లకు? పాపం గిది చూసినాక మందు బాబుల పరిస్థితి ఏం కావాలి? మందు కొట్టుని పుట్టినిల్లు లెక్కన, సీసాలున్న మందును తీర్థం లెక్కన, మందు పోసేటోళ్లను కన్న తల్లి లెక్కన చూసుకునేటి మందు బాబుల పరిస్థితి ఏం కానిట్టయితే, గీ మోపున మందు శత కుప్పల నడుమ చెరువు లెక్కన ఏరులై పారుతుంటే మందు బాబుల మనోభావాలు దెబ్బతినవా? పాపం వాళ్ళ గుండెలు వగిలిపోవా? ప్రాణాధారమైన మందు నేల పాలైతుందే అని గుండెలు వగిలేటట్టు వలవల ఏడుచుకుంటా గుండెలు బాదుకోరా. రంగారెడ్డి జిల్లాలున్న రాజేంద్ర నగర్ పోలీసులు ఒడిగట్టుకున్న పాపం గిది. ఓట్ల ముంగట అడ్డగోలుగా పట్టుకపోతున్న మందునంతా పట్టుకున్నారు కదా, ఇప్పుడు గదంతా ఏడబోయింది అని చాలా మంది అంటుంటే, ఏడబోలేదు ఇగో గిదే కాది అనుకుంటా అంతొక్క కాడ కుప్పబోసి ఏం తక్కువ 1,83,00,000 దానిక ఇలువగల మందు సీసాలని ఇగో ఇట్ట రోడ్డు రోలర్తో దొక్కిస్తున్నారు. ఇంకేముంది, గట్ట దొక్కిస్తుంటే వరదలకు చెరువుల నిండి నీళ్లు ఆగినట్టు చక్కని మందుతోని శత కుప్పలన్నీ మడుగులైనాయి. ఇప్పుడు గిది చూసినాక గంత చక్కదనాల మందు ఉట్టి పుణ్యానికి నేలపాలాయనే ఉల్లా, లేకుంటే ఎంతమంది గొంతులు తడిపేది, ఎంతమంది ఆనందానికి సాయం అయ్యేది అని మనోవేదనకు గురయ్యి గుండెలు బయలేటట్టు వలవల అని వలపోసుకుంటున్నాలే కావచ్చు మందు బాబులు. ఎంతమంది మందు బాబులకు గుండె పోటు వస్తుందో, ఎంతమంది మందు బాబులు మందు మీద రంజితోని మంచాన పడతారో ఏమో పోరి అనుకుంటున్నాడు చాలా మంది దనక. గాని ఏ మాట కామాట గంతగానం మందు నేలపాలైందంటే రంది ఉండదా? గాని ఏం చేస్తాం చెప్పుర్రి, కలికి రాకుండా గంజికి రాకుండా చేసిర్రు. సోమవారము సోమేష్ గారి ఇంటికి, మంగళవారము మహేష్ వాళ్ళ ఇంటికి, బుధవారము భాస్కర్ వాళ్ళ ఇంటికి, గురువారము గోవర్ధన్ వాళ్ళ ఇంటికి, శుక్రవారం సుబ్బలక్ష్మి వాళ్ళ ఇంటికి, శనివారం మంజుల. ఈ షెడ్యూల్ ఏందిరా మంజుల అంటున్నావు? వచ్చినావు మంజు, నీకు 100 ఏళ్ళమ్మా. శనివారం నా అపాయింట్మెంట్ నీకే కాండగో. అబ్బో, నీ అపాయింట్మెంట్ నాకెందుకురా, నీ దగ్గరనే ఉంచుకో. అట్ట నాకు మంజు, అట్ట నాకు వచ్చే శనివారం నుంచి వస్తా. పెద్దగా ఏమొద్దు, ఏదో అంత వెజిటబుల్ బిర్యానీ చేసి, అంత టొమాటో గ్రేవీ చేసి, అంత పెరుగు పచ్చడి చేస్తే, మధ్య మధ్యలో కర్రా అని అప్పడాలు చేస్తే చాలు. అంతకంటే ఏమొద్దబ్బా. ఏంద్రా నీ డిమాండ్? నేనేం అనుకోను గానిగానం చల్లాడు. నువ్వు ఉండు మంజు. హలో సోమేష్ మామ, బాగుండవా? చాలా రోజులు అయిందిరా నిన్ను చూసి. రేపు సోమవారం మధ్యాహ్నం భోజనానికి వస్తాలే. కాదు, ఏందో పాపమని చెప్పిపోదామనుకున్నా. ఇప్పటి నుంచి అందరికి చెప్పుకోకుండా పోయి ఆ టైంకి ఏదో వండి పెడతాను, తినేయాలి అంతే. అరే కీటుగా, ఏమైందిరా నీకు? అంత అగళ్ళేసినట్టు తయారైనావు. తిండి తిననీకి వాళ్ళింటికి వీళ్ళింటికి పోవడేంద్రా? ఏం చేయమంటావు మంజు? ఎర్రగడ్డ గురించి అడుగుతా అంటే 60-70 అంట అన్నారు. టమాటా అంటే 100 రూపాయల పైన అంటున్నారు. కూరగాయలన్నీ గాల్లోకి ఎగిరిపోతున్నట్టున్నాయి, ఉడికిపోతున్నాయి రేట్లు. అట్లా అని చెప్పి మంది ఇండ్ల మీద పడి తింటావా? ఏంది మంజు అట్ట మాట్లాడతావు? తెలిసిన మనిషి ప్రేమగా ఇంటికి వస్తే ఏ పూట వండి పెట్టేదానికి ఏంది ఇంత తినాసలు? లేకపోతే ఎట్ట జనాలు నాకు అర్థం కాక అడుగుతాండలే. కూరగాయల రేట్లు నీకు ఒక్కనికేనారా? మాకు కూడా పెరిగినాయి. కావాలంటే 100 రోజు ఎవరో ఒకరి ఇంటికి పోయి భోజనం చేస్తారా, అంతేగాని ఊరికి నన్నేమో నాకు. పైగా ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తుందనే మన పెద్దోళ్ళు అతిథి దేవో భవ అన్నారు. పీసినారు మొక్కల కట్టే. కావాలంటే కిలో టమాటాలు కొనుక్కొని రోజుకో టమాటాతో కూర వండుకొని తిను. ఎస్, ఆ ప్లాన్ కూడా ఉంది మంజు. నేనేమంటానంటే ఒక టమాటా కొనుక్కొని దాంతో రసం పెట్టుకొని దాన్ని 3 పూట్ల లాగించేయచ్చు. అవు గాని అన్ని వారాలకు ఎవరినో ఒకళ్ళను దొరకబట్టిను, మరి ఆదివారం చెప్పలేదేంద్రా? ఆదివారము ఉపవాసం మంజు. వారానికి ఒక తూరు ఉపవాసం ఉంటే చాలా మంచిదంట ఆరోగ్యానికి. పెరిగిన కూరగాయల ధరలు చూస్తుంటే ఉపవాసం కూడా ఒక అందుకు మంచిదే అనిపిస్తున్నది. మరి పెరిగిండే రేట్ల ఎఫెక్ట్ నీ మీద ఉండకూడదంటే నువ్వు నన్నన్నా ఫాలో కావాలా, లేకుంటే నా ప్లాన్ అన్నా ఫాలో కావాలా. అంతే అంటవారా?
ఆయన నువ్వెన్ని చెప్పు, నీ లెక్క మాత్రం నేను అసలు చెయ్యను. కోటి విద్యలు కూటి కొరకే అన్నారు పెద్దోళ్ళు. కడుపు నిండేదానికి ఏదో ఒకటి చేయాలా, తప్పదు. ఇంతకంటే ఏం చేస్తాం ఈ సిచ్యువేషన్లో? సరే కానీ వెనకల వీధిలో ఎవరితో పెళ్లి జరుగుతుందంట, బోధిన చెప్తా. కూరగాయల రేట్లు పెరిగినాయని మా కిట్టుగాడికి గీసోటి పనులు చేస్తుండు. ఆయన ఏం కూరగాయలో ఏమో ముట్టుకుంటే చేతులు కాలినట్టే అవుతున్నది. ఈగింత పెరుగుతాయి రేట్లు అని అంటుర్రు. ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు, కాలం పాడుగాను. నిన్ని అలా ఈడుకొచ్చిన పిల్లగాడు లవ్లో పడుడు అనేది చాలా కామన్ అయిపోయింది. కాకపోతే ఒకళ్ళకొకళ్ళు అంతగానో ఇష్టపడితే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పించుకొని వేసుకోవాలి. గట్లయితే ఏ లొల్లి ఉండదు. కానీ ఒక పిల్లగాడు పిల్లను వాళ్ళ అయ్యవ్వలకు ఇష్టం లేకుంటేనే ప్రేమ పెళ్లి చేసుకుండు. అది ఎరికైన పిల్లోళ్ళ అయ్యవ్వలు అల్లుణ్ణి ఏమనలేక ఓ ఇచ్చంత్రమైన పని చేసిర్రు. మరి ఆ కథ ఏందో తెలవాలంటే ఈ ముచ్చట చూడాల్సిందే. ఇగో గీడ సిమెంట్ బ్లాకులు పెట్టి గోడ కట్టినట్లు అవుపడుతుంది, చూస్తుర్రు కదా. గీదే ఇప్పుడు రెండిళ్ల నడుమ పంచాది మోపు చేసింది. అగ్గ చూస్తుంటే అది తొవ్వలెక్కుంది. నడి తొవ్వల గోడ పెట్టుడే కాకుండా పంచాది ఎట్లొచ్చే అని అంటారా? అయితే గీ ముచ్చట్లకు జర్రంత లోతుగా పోదాము. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో ఉన్న ఎరడపల్లి అనే ఊళ్ళే సంపత్ బిడ్డ మమత అల్ల ఇంటి పక్క పొండి ఉండే రత్నాకర్ అనే పిలగాన్ మీద మనసు పడ్డదట. ఇక ఇద్దరి పక్క ఇల్లేనాయే. దీంతోని సూపులు మాటలు దబ్బిన కలిసినాయట. ఇట్లా తడకల మీదకెంచి ఎన్నొద్దులని మాట్లాడుకుంటాం, ఊకే సప్పుడు కాకుండా పెళ్లి చేసుకుందాంపా అని అనుకుర్రాట. మరి అట్లా అనుకున్నారో లేదో ఎమ్మటే బయట పోయి దండలు మార్చుకుర్రాట. అట్లా పెళ్లి చేసుకుని ఇప్పటికీ ఏడాది వెళ్ళిందట. అంతేకాదు ఇద్దరిది ఒకటే కులమట. అంతేనారా చెల్లె? వెళ్ళడానికి లేకుండా గవర్నమెంట్ సీసీ రోడ్ పైన ఇటుకలతో గోడ కట్టి దౌర్జన్యంగా మమ్మల్ని తిట్టడం, దూషించడం లాంటివి చేస్తున్నారు. గ్రామ పంచాయతీలో కంప్లైంట్ ఇస్తే ఎవరు పట్టించుకోవడం, పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చారు. గవర్నమెంట్ సీసీ రోడ్ 2022 మార్చిలో పడింది. మా పెళ్లి తర్వాతనే ఇట్లా గోడ అడ్డు పెట్టడం జరిగింది. గదన్నట్లు ముచ్చట. మా ఇంటి పక్క పొంటే ఉండి మా పిల్ల మీదనే కన్నేస్తావా అని సిమెంట్ బ్లాకులు తెచ్చి తోవల గోడ కట్టినంత పని చేసిర్రాట. అయితే ఈడ ఇంకో అసలు ముచ్చట ఏంటిదంటే మమ్మతోళ్ళ ఇల్లు దాటితేనే రత్నాకరోళ్ళ ఇల్లట. దీంతోని మా ఇంటి ముంగట్కెంచి మీ ఇంటికి ఎట్లా పోతావో పోరా పిల్లగా అన్నట్లు అల్లుని మీదకి మరలబడ్డారట. గిదే ముచ్చట మీద మమత స్టేషన్ కు పోయి ఫిర్యాదు కూడా ఇచ్చిందట. మరిగా పోలీసోళ్ళు వచ్చి గీ గోడ పంచాయతీని ఎట్లా దెంపుతారో, పిల్లగానికి ఇంట్లో పోయే తోవ ఎట్లా చూపిస్తారో చూడాలిగా. మన దేశంలో గంగా నదిని మించిన పవిత్రమైన నది ఇంకోటి లేదని అంటుంటారు. ఎందుకంటే ఆ నీళ్లు తాగితే సకల పాపాలు తొలగిపోయి మోక్షం దొరుకుతుంది అని చాలా మంది నమ్మిక పడుతుంటారు. కొందరైతే ఇండ్లకు కొంటవై పూజలు కూడా చేస్తుంటారు. అయితే అంతటి మహిమగల్ల నది అని పేరున్న గంగా నదికి కూడా ఓ ఆపదొచ్చే కోపుందట. గంగా నదికి ఆపదొచ్చుడేంది అని అంటారా? గీ ముచ్చట చూడురి, మీకే తెలుస్తుంది. ఎండశేగ మోక గంగమ్మ తల్లికి కూడా దాకింది. గీసారి మన దిక్కు జర్రంత జల్దినే ఇడిచిపెట్టినాయి గాని అటు వారణాసి దిక్కు దంచి ధన్యాలు బుక్కిస్తున్నాయట. ఎండల మోక జయంగా గంగా నది వెనుకకు తగ్గు కథ అవుతుందట. మామూలుగా అయితే 70 నుంచి 80 మీటర్ల ఎడల్పుతోని పారే గంగమ్మ ఎండ రువ్వడి పెరుగుడుతోని దెబ్బకు 30 నుంచి 35 మీటర్ల వెనుకకు గుంజిందట. గిట్ల ఒకటేసారి నదిలో నీళ్లు తగ్గేటోరకు పడవలు తిరిగే సౌలత్ లేక ఒడ్డుకు చేరినాయట. మెట్లకు తాక్కుంటా పోయే నీళ్లు అమాంతం తగ్గుడుతోని పడవలు చాలా మటుకు బంద్ అయినాయట. అందాజా నెలన్నర సంది ఎండలు జోరు మీద కొట్టేటోరకు నీళ్లు రోజుకిన్ని అన్నట్లు గుంజి ఇప్పుడు ఎండిపోయేదాకా వచ్చిందట. చెత్త చెదారం అంతా ఏడిదాన్నే ఇసిరేసినట్లు ఉన్నదట. చుట్టూరా ఎక్కడ చూసినా అన్ని దిక్కుల చెత్త మూటలే ఎక్కిరిస్తున్నాయి. తినిపారేసిన గిన్నెలు, గిలాసులు, వర్కులు, కాగితాలతోని గలీజ్ వాసర ఇసురుకుంటుందట. గింత అద్రగానంగా ఉంటే వచ్చిపోయేటోళ్లకు చాలా తిప్పలే ఉన్నట్లున్నది. ఇక ఇదెట్లుంటే అటు హర్యానా రాష్ట్రంలో ఉన్న దుర్గంపట్నంలా ఎండలు శీతం దంచుతున్నాయట. దీంతో ఎండల నిలబడి ట్రాఫిక్ డ్యూటీ చేసే పోలీసోళ్లకు అక్కడి సర్కారు ఏసీలు పెట్టి కుట్టించిన బట్టలను అందిస్తున్నదట. ఇక అంగి దొడుక్కొని బ్యాటరీ గడ్డకు తీగ తగిలిచ్చి కట్కొత్తితే పెయ్యంతా అగడు తలగకుండా సలసల్లగా ఉంటదట. ఇక ఇదెట్లుంటే అటు మున్సిపాలిటీ వాళ్ళు చెట్లను కాపాడితేనే అవి మనల్ని కాపాడతాయి అన్నట్లు ట్యాంకర్ తోని నీళ్లు పోసే ఇగరం చేస్తుర్రు. ఇప్పటికే మాడవలిగే ఎండలు
చేయంగా అటు దిక్కు పిల్ల బిస్కు కూడా బయటకెళ్తలేరట. ఏదేమైనా శాన దిక్కుల ఇంకా ఎండలకించి నిమ్మల పడతలేరు పబ్లిక్. మరి ఈ ఎండలు ఇంకా ఎప్పుడు తగ్గుతాయో ఏమో చూడాలి. మొన్న ఎండాకాలంలో మా అక్కోళ్ళు ఎండల అగడుకు ఓపలేక ఏసీ కొందామని అనుకుర్రు. కానీ గీ నడమనే కొత్త ఇల్లు కట్టి ఖర్చులు ఎక్కువ అవ్వడుతోటి ఏసీ అటెంక కొందాంలే అని కూలర్ కొన్నారు. అయితే దాని పేరు యాదికి లేదు కానీ ధర మాత్రం మస్తు పిరం ఉన్నది. అసలు ఆ కూలర్ కొనక ముందు గీ ముచ్చడి ఎరికై ఉంటే నేను కూడా ఈసొంటి ఇగ్రం ఏమైనా చేసేదాన్ని. ఇంతకు ఏందా ఇగ్రం అని అంటారా? నేను చెప్పుడెందుకు గాని ఇగో చూడురు మీరు చూస్తున్నది ఓ ఇచ్చంత్రమైన కూలరు. ఆవు గీ కూలర్ పేరు శీతల్. తయారు చేసింది గీషెల్లనే. పేరు పావని అగర్వాల్. లక్నో పట్నంలో ఉంటదట. ఇక అసలు ముచ్చట ఏందయ్యా అనంటే బగ్గ ఎర్రగా గాల్చి చుట్టూర పొక్కలు పెట్టిన ఓ 20 మట్టి గిలాసలను తీసుకుర్రు. గా వీటిని ఓ ఇనుప తంతెలా ఒకదాని పక్క పొంటి ఒకటి పేర్చి ఒక షిబ్ది లెక్క తయారు చేసిర్రు. దాన్ని ఓ ఇనుప సందుక అసొంటి డబ్బల మోటార్ పెట్టి పైనంగా అన్ని గిలాసులకు నీళ్లు పోతట్లు పైపుతోని లెంకె పెట్టిర్రు. ఆ టెంక కట్కొత్తితే నీళ్లు గిలాసుల పొంటి ఎట్లా తిరుగుతున్నాయో చూడుర్రి. నీళ్ళు ఇట్లా వర్షం బట్టి తిరుగుతుంటే వెనక మరలంగా ఓ టేబుల్ పంక పెట్టిర్రు. అది వెనకంగా తిరుగుతుంటే ఆ గాలి ఈ నీళ్ళ గిలాసులకు తలిగి చల్లగా యువతలకు ఏసీ లెక్కనే వస్తదట. ఇదంతా కరెంట్ అక్కర లేకుంటేనే సోలార్ గదే ఎండపొడతోనే నడుస్తదట. కింద మోటార్ తిరుగుతుంటే నీళ్లు పైకొచ్చి గిలాసులలో వాడుడు, మళ్ళా ఆడ్నుంచెల్లి కారుకుంటా పోయి కింద డబ్బల వాడుడు. గిట్ల నీళ్లు తిరిగే తరీక అచ్చం మనం రోజు ఇండ్లలో చూసే తిరగనే ఉన్నట్లున్నది. అయితే గిదంతా అలా సార్తోని కొన్ని సలహాలు తీసుకొని గీ ఈకమాత్ను షురూ చేసిందట. పెద్దగా ఖర్చు గిర్సు ఏం లేకుండా అందరికి అగ్వ ధరలనే కూలర్ దొరకాలని గీ ఉపాయం పుట్టించిందట. గట్టి ఎండ ఉన్నప్పుడు గీ కూలర్ ను చాలు చేసి అటెంక చూస్తే 10 డిగ్రీల గర్మి తగ్గిందట. ఆగు గట్ల దీని పనితనం గంత మంచిగుంది కాబట్టే ఈ నడమ ఇటు మన దేశము అటు యూరోప్ లో కూడా దీన్ని తయారు చేస్తానికి దరఖాస్తు కూడా పెట్టుకుర్రట. వచ్చే ఎండాకాలం వరకు అందరికి అందుబాటులోకి తెస్తామని అంటుర్రు. చూడాలి మరిగా ఈ శీతల్ కూలర్ మార్కెట్లకు ఎప్పుడు వస్తుంది అనేటిది. చలో మరి ఎవరి మటి పటాస్ న్యూస్ ముచ్చట్లు ఇంకో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.